బంగారం వెండి పరుగు పందెం పెట్టుకున్నాయి. గెలిచేది నువ్వా నేనా అన్నట్టుగా పరుగులు పెడుతున్నాయి. రోజు రోజుకు వేల రూపాయల మేర పెరుగుతూ పోతున్నాయి ధరలు. రేపో మాపో తగ్గుతుంది, తగ్గినప్పుడు కొందాంలే అని ఎదురు చూస్తున్న వారికి నిరాశ తప్పడం లేదు. ఈ క్రమంలో బంగారు వెండి ఆభరణాలు తయారు చేసే స్వర్ణకారులు కూడా డీలా పడిపోతున్నారు. పెరిగిన ధరల కారణంగా విక్రయాలు తగ్గుతున్నాయి. కొన్నవారు కూడా చిన్న చిన్న ఆభరణాలతోనే సరిపెట్టుకుంటున్నారు. ఫలితంగా స్వర్ణకారుల చేతి నిండా పని దొరికి చానాళ్లయింది. ఆర్డర్లు లేక దుకాణాలు వెలవెలబోతున్నాయి. ఇన్నాళ్లు ఎలాగోలా నెట్టుకొచ్చినా రాను రాను పరిస్థితి మరీ దయనీయంగా మారుతోంది. దాదాపు 3 నెలలుగా ఇంతే. మరి ఈ కార్మికులకు ఎందుకింత కష్టం వచ్చింది? వీరి ఉపాధిపై అంత ప్రభావం ఎందుకు పడింది? ఓ రోజు 6,000, మరో రోజు 9,000, ఇంకో రోజు మరోలా. ఇలా ఉన్నాయి బంగారం ధరల పెరుగుదల. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,66,000 దాటింది. వెండి ధరలు కూడా కొండలా పెరిగిపోతున్నాయి. ఈ స్థాయిలో పెరుగుతోంది అంటే మదుపరులకు పండగే. విక్రయాలు పెరిగితే జ్యువెలరీ షాపులు కళకళలాడిపోతాయి. కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో పసడి పరుగులు ఆగేలా లేవు. అందుకే చాలామంది కొనుగోలు చేసేందుకు వెనకాడుతున్నారు. మార్కెట్లో ఈ హెచ్చుతగ్గులు సాధారణమే అయినా ఎప్పుడూ చూడని మార్పులు చూడాల్సి వస్తోంది. ఈ కారణంగా ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నది స్వర్ణకారులే. విక్రయాలు సరిగ్గా లేనప్పుడు వీరికి వచ్చే పనులు తగ్గుతాయి. ఇప్పుడు మార్కెట్లో ఇదే జరుగుతోంది. స్వర్ణకారులంతా సరైన పనుల్లేక అవస్థలు పడుతున్నారు. ఇక్కడ అక్కడ అని కాదు, దేశవ్యాప్తంగా స్వర్ణకారుల పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది. దేశవ్యాప్తంగా దాదాపు 80 లక్షల మంది వర్కర్స్ ఉన్నట్టు అంచనా. వీరందరూ ఎంతో కొంత సమస్యలు ఎదుర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ప్రభావం గట్టిగానే కనబడుతోంది. అసలు బంగారం ధరల్లో మార్పుల కారణంగా ఈ కార్మికులపై ఎందుకంత ప్రభావం పడుతోంది అన్నది వివరంగా తెలుసుకోవాలి. సాధారణంగా 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు తయారు చేయాలంటే చేతి పని ఎక్కువ ఉంటుంది. బంగారాన్ని కరిగించటం, సరైన విధంగా మలచటం, డిజైన్ చేయటం లాంటి వాటి కోసం ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుంది. ఒక్క బంగారు వస్తువు తయారీకి 10 రకాల పనులు ఉంటాయి. నైపుణ్యం కలిగిన స్వర్ణకారులు ఈ పనులు చేస్తారు. కమ్మి మిషన్, డైయింగ్ మిషన్, చెక్కుడు, మెరుగుపెట్టే మిషన్లు అవసరమవుతాయి. నైపుణ్యంగా రాళ్లు తాపడం చేసేవారు అనేక మంది ఉంటారు. ఇదంతా మార్కెట్ బాగున్నప్పటి సంగతి. ఎప్పుడైతే ఒడిదుడుకులు వస్తాయో వెంటనే ఈ చేతి పనులు కాస్త ఆగిపోతున్నాయి. అలాంటప్పుడే మెషిన్ తయారీ తక్కువ క్యారెట్ల ఆభరణాలకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు వినియోగదారులు. పసడి ధరలు పెరిగినప్పుడు ఎంతో కొంత బంగారం తీసుకోవాల్సిన అవసరం ఉన్నవారు 14 క్యారెట్లు లేదా 9 క్యారెట్ల ఆభరణాలకే పరిమితమవుతున్నారు. వీటిని మైక్రోవెయిట్ డిజైన్స్ అంటారు. 1 నుంచి 3 గ్రాముల బంగారంతో తయారు చేసే ఆభరణాలు ఇవి. వీటి తయారీకి పెద్దగా కష్టపడాల్సిన పని ఉండదు. మెషీన్లతో వీటిని తయారు చేస్తారు. చైన్లు, స్టడ్స్ లాంటివి ఇందుకు ఉదాహరణ. వీటిని తయారు చేయటం సులువు. ఒక్కసారిగా మార్కెట్లో బంగారు కొనుగోళ్లలో ఇలాంటి మార్పు రావటం వల్ల ఎప్పటినుంచో అదే పనిని నమ్ముకొని ఉన్న స్వర్ణకారులు ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పరిస్థితి ఇందుకు ఉదాహరణ. ఏపీ అంతటా సమస్యలున్నాయి. బంగారు ఆభరణాల తయారీలో ఎక్కువ వాటా పంచుకునే నెల్లూరులో ఈ ప్రభావం ఎక్కువగా కనబడుతోంది. ఏపీలోనే అత్యధికంగా నెల్లూరులో బంగారు హోల్సేల్ దుకాణాలు ఉన్నాయి. ఆభరణాలు ఆకర్షణీయంగా తయారు చేయటంలో ఇక్కడి స్వర్ణకారులకు మంచి పేరుంది. నగరంలోని చిన్న బజారు, గిడ్డంగి వీధి, కొరడా వీధి, ఆచారి వీధి, కాపు వీధి, మరికొన్ని ప్రాంతాల్లో స్వర్ణకారులు చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. నెల్లూరులో సుమారు 20,000 మంది స్వర్ణకారులు ఉన్నారని అంచనా. గూడూరు, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి కేంద్రాల్లో మరో 2,000 మంది స్వర్ణకారులు వృత్తిపై ఆధారపడుతున్నారు. ప్రస్తుతం వీరందరి పరిస్థితి దీనంగానే ఉంది. బంగారం, వెండి ధరల పెరుగుదలతో వ్యాపారులు పనులు ఇవ్వటం లేదు. ఆర్డర్ తీసుకుని తయారు చేసేలోపే ధరలు పెరుగుతున్నాయి. ఇక చాలామంది వినియోగదారులు ఆభరణాల కొనుగోలుపై ఎక్కువగా ఆసక్తి చూపించటం లేదు. బిస్కెట్ బంగారమే కొంటున్నారు. ఇది కూడా ఓ రకంగా ఇబ్బందికరంగా మారింది.
ఈ నెల 18 నుంచి ఫాల్గుణ మాసం మొదలవుతుందని అంటున్నారు. ఇది పెళ్లిళ్లకు మంచి సీజన్. ఆ సమయంలో బంగారు దుకాణాలు కళకళలాడిపోతాయి. కానీ ఇప్పుడు ధరల పెరుగుదల వల్ల పెద్దగా హడావుడి కనిపించడం లేదు. మామూలుగా అయితే స్వర్ణకారులకు ఇది చేతినిండా పని ఉండే సమయం. ఇప్పుడు అంతా ఖాళీగా ఉండాల్సి వస్తోంది. దాదాపు 3 నెలలుగా ఇదే పరిస్థితి. వీరిలో కొంతమంది 30 ఏళ్లుగా ఇదే వృత్తిలో ఉన్నవారున్నారు. ఇన్నేళ్లలో ఎప్పుడూ ఇలా పనుల్లేక ఉండలేదని చెబుతున్నారు. కరోనా రోజుల్లో కూడా ఇబ్బంది పడలేదని, ఇప్పుడే ఉపాధి దొరకటం కష్టంగా మారిందని వాపోతున్నారు. ఈ 35 సంవత్సరాల్లో ఎప్పుడూ చూడాలి ఈ విధంగా. ఆ విధంగా అయిపోయింది మార్కెట్ అన్నమాట. రోజు 10,000, 15,000 అప్ అండ్ డౌన్ అయిపోయింది. వెండి కూడా 4 లక్షలు అయిపోయింది. దీనివల్ల పనులు లేవు. మేము కాదు, మొత్తం మార్కెట్ మొత్తం బాధపడుతున్నాం. ఇంత పెట్టుబడులు పెట్టుకొని ఈ వడ్డీలు కట్టలేక, బయట లోన్లు కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నాం. బంగారం పనులు అయితే చాలా ఇబ్బందిగా ఉందండి. కనీసం ఇప్పుడు ఈ మిషన్ చూసుకుంటే మీకు కనీసం ఇప్పుడు 10 లక్షల దాకా పెట్టుకున్నాం, అప్పు చేసి పెట్టుకున్నాం. దీంట్లో చాలా లోన్లు గిళ్ళు కట్టుకోవాలి, ఇంటికి చూసుకోవాలి. ఎంత ఇబ్బందిగా ఉందంటే అంత ఇబ్బందిగా ఉందండి. ఈ రేట్ ఇంత వెళ్ళక ముందైతే చాలా బాగుండింది. ఒక వస్తువు వచ్చిందంటే దాని మీద 10 మంది ఆధారపడి ఉంటారు. ఆ 10 మంది ఇబ్బంది పడుతున్నారండి. బంగారం అధికంగా పెరిగిపోవడం వల్ల 4-5 నెలల నుంచి పన్నులు లేకుండా ఉండడం వల్ల చాలా కుటుంబ పరిస్థితులు కూడా చాలా కఠినంగా ఉన్నాయి. దీనివల్ల మెరుగంగడి, చెక్కుడు పను వర్కర్లు, చెక్కుడు పని, కమ్మి లాగే వాళ్ళు, కమ్మి మిషన్లు కానించి అందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెల్లూరు జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో స్వర్ణకారులు ఇలాగే డీలా పడిపోయారు. ₹1 కోటి ఖర్చు చేసి ఏర్పాటు చేసుకున్న మెషీన్లు నిరుపయోగంగా మారాయి. అటు మెషీన్ల కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. వాటిని నెల నెలా వడ్డీలు కట్టాల్సి వస్తోంది. నగరంలో 2 ఏళ్లుగా ఆభరణాలు తయారు చేసే చిన్న తరహా మెషీన్లు ఎక్కువ మొత్తంలో వచ్చాయి. ఈ పోటీని తట్టుకునేందుకు కొంతమంది స్వర్ణకారులు ఈ పరికరాలు కొనుగోలు చేశారు. అప్పటి నుంచి బంగారు, వెండి ధరలు పెరిగిపోయి అసలు పనే లేకుండా పోయింది. దుకాణాల అద్దెలు చెల్లించడం కష్టమైపోయింది. ఈ బాధంతా భరించలేక చాలామంది ఆటోలు నడపటం, కూరగాయలు విక్రయించడం లాంటి ఉపాధి మార్గాలు వెతుక్కుంటున్నారు. కొనేవాళ్ళు లేరు. మరీ అధ్వానంగా తయారైపోయింది. అంతా ఖాళీగా కూర్చున్నారు. అన్నీ కమ్యంగాళ్ళు ఖాళీ, మెరుగు వాళ్ళు ఖాళీ, చెక్కుడు వాళ్ళు ఖాళీ, అందరూ ఖాళీ. పనులే లేవు. ఎట్ట బతకాలా, ఎట్లా జీవనం గడపాలా అని చెప్పి ఆలోచన చేస్తున్నారు. పని చాలా వరకు రాను అడుగండిపోతుంది. వర్కర్లకి పని లేదు. ప్రతి పనివాడు బంగారు పని మానుకొని మార్కెట్లకి టమాటాలు అమ్మను, ఆటోతో వెళ్ళిపోతున్నారు. దానివల్ల బంగారు పనికి విలువ లేదండి. బంగారు ధరలు రోజు 10,000, 5,000. నా చరిత్ర 40 సంవత్సరాలు ఈ ఫీల్డ్లోకి ఇలా పెరిగినప్పుడు లేదు. రాను ఈ కార్పొరేట్ షాపులు వచ్చిన తర్వాత మా చేతి వరకు తగ్గిపోయింది. స్థానికంగా చేసే బంగారు పనులకి అసలు పని చాలా వరకు తగ్గిపోయింది. ఇటు తెలంగాణలోనూ ఇంతే. బంగారం, వెండి ధరల పెరుగుదల కారణంగా ఆర్డర్లు పెద్దగా రావటం లేదు. పెళ్లిళ్ల సీజన్ దగ్గరలో ఉన్నా ఆ సందడి కనిపించడం లేదు. బంగారానికి బదులు వేరే కానుకలు ఇచ్చేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. పైగా చేతితో తయారు చేసే డిజైన్ల కన్నా 3D ప్రింటింగ్, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ టెక్నాలజీతో తయారు చేసే ఆభరణాలకే ఎక్కువ డిమాండ్ ఉంటోంది. కొంతమంది లైట్ వెయిట్ ఆభరణాలు, మరికొన్ని ఆల్టర్నేటివ్స్ వైపు మారిపోతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో ఏళ్లుగా ఇదే వృత్తిలో ఉంటున్న వారంతా క్రమంగా వ్యాపారాన్ని మానుకుంటున్నారు. ముఖ్యంగా మంచిర్యాల, ఆదిలాబాద్, వరంగల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనబడుతోంది. ఈ 3 జిల్లాల్లోనూ చేతితో తయారీ దాదాపుగా ఆగిపోయింది. ఖమ్మం, నిజామాబాద్లోనూ ఇలాంటి దుస్థితే కనబడుతోంది. మెషీన్లతోనే పుస్తెలు, మెట్టెలు తయారు చేస్తున్నారు. ఫలితంగా స్వర్ణకారులకు పని లేకుండా పోతోంది. కనీసం వీటినైనా మెషిన్తో తయారు చేయకుండా ఆంక్షలు విధించి తమకు పని కల్పించాలని అంటున్నారు స్వర్ణకారులు. ఈ రేట్ ఎప్పుడైతే ఎక్కువగా పోయినందువల్ల 5-6 నెలల నుంచి స్వర్ణకారులకి పనులు లేకుండా ఇబ్బంది పడుతూ వారి జీవనము కనీసం బాడుగులు కట్టుకోలేని పరిస్థితిలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదే సమయంలో ఫ్లక్చువేషన్ వల్ల కూడా పనులు లేకుండా ప్రస్తుతానికి నిరుద్యోగ సమస్యలాగా, స్వర్ణకార నిరుద్యోగ సమస్యలాగా తయారైంది నెల్లూరు నగరం. ఇప్పుడున్న స్వర్ణకార వృత్తిలో లేటెస్ట్ విధానాలు ఎన్నో వచ్చున్నాయి. ఈ లేటెస్ట్ విధానాలకి మనం ఇంజనీరింగ్ వ్యవస్థను తోడు చేసి ఇంజనీరింగ్లో మోల్డింగు, కాస్టింగు, క్యాడ్ ఇటువంటి అన్ని మిషనరీ ద్వారా వచ్చే ప్రతి దాన్ని స్వర్ణకార వృత్తిలో ఉపయోగించుకోగలిగితే స్వర్ణకార జీవితం బాగుండడానికి ఉపయోగం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మరికొన్ని రాష్ట్రాల్లోనూ స్వర్ణకారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా తమిళనాడులో అతిపెద్ద మార్కెట్ అయిన కోయంబత్తూర్లో వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. ఇక్కడ పొట్టకూటి కోసం వచ్చిన ఉత్తరాదివాసులకు ఈ అవస్థలు తప్పడం లేదు. స్థానిక వ్యాపారుల అంచనా ప్రకారం కోయంబత్తూర్లో సేల్స్ ఏకంగా 85% మేర పడిపోయాయి. సుమారు 45,000 మంది ఇదే వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నట్టు అంచనా.
వీళ్లందరూ ఇప్పుడు ఉపాధి కోసం పడిగాపులు కాస్తున్నారు. బంగారు ఆభరణాల తయారీకి కేంద్రంగా ఉన్న మహారాష్ట్రలోని హుపరీ ప్రాంతంలోనూ వ్యాపారం అంతంత మాత్రంగానే సాగుతోంది. చాలా మంది ఉపాధి కోల్పోయారు. బంగారం మీద పెట్టుబడి పెట్టే పరిస్థితి వచ్చి దానికి డిమాండ్ ఏర్పడి అతలాకుతలపై మార్కెట్ ఒకే రోజు వేలల్లో మార్పులు చెంది ఒకేసారి 40,000 రూపాయలు తగ్గడం, ఇలాంటి వ్యత్యాసం వల్ల ఏమవుతుందంటే చిన్న చితక ఆర్డర్లు తీసుకున్నటువంటి ఈ పరిస్థితి ఈ స్వర్ణకారులకు కూడా కొంతమంది మీరు వసూలు చేసేయమని ఆర్డర్లు ఇస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఈ తగ్గడం పెరగడం వల్ల ఏంటంటే చాలా నష్టపోయి ఇతర ఊర్లలో చెప్తున్నారు, కొంతమంది సూసైడ్ చేసుకునే పరిస్థితి కూడా వచ్చిందని చెప్పినారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశాలైతే కనిపించడం లేదు. ఇంకా పెరిగే ఆస్కారమే ఎక్కువగా కనబడుతోంది. ఇప్పటిలాగే రోజు వేలకు వేలు పెరుగుతూ పోతే మాత్రం మదుపరులకు లాభాలు వచ్చినా ఇలాంటి చిన్న కార్మికులకు మాత్రం ఇబ్బందులు తప్పవు. కుటుంబాన్ని పోషించుకోవటం ఇప్పటికే భారంగా మారింది. పిల్లల ఫీజులు కట్టడానికి ఎవరో ఒకరి వద్ద చేయి చాచాల్సి వస్తోంది. బంగారం ధరల్లో నిలకడ వచ్చేంతవరకు ఈ అవస్థలు తప్పేలా లేవు. ఇటీవల బడ్జెట్లో కేంద్రం బంగారం వెండిపై ఉన్న దిగుమతి సుంకాన్ని 6% నుంచి 5%కి తగ్గించింది. దీనివల్ల ధరలు తగ్గి దేశీయంగా డిమాండ్ పెరుగుతుందని భావిస్తోంది. కానీ వాస్తవంగా చూస్తే మాత్రం ఆ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. మరి ధరలు కాస్త తగ్గుముఖం పట్టి స్వర్ణకారులకు చేతినిండా ఎప్పుడు పని దొరుకుతుందో మరి.